ద్రోణాచార్య గురుదేవులకు నమస్సుమాంజలి. నా నామధేయం ఏకరామ. నేను కోయ జాతికి చెందిన వాడను. నాకు విలువిద్య నా ప్రాణము. విలువిద్య నేర్చుకోవాలన్న వాంఛ నాకు మెండుగా కలదు. సాక్షాత్తు విష్ణు స్వరూపులైన పరశురాముని శిష్యులు మీరు. విలువిద్యలో మేటి మీ వంటి గురుల వద్ద విలువిద్యను అభ్యసించడం ఏ శిష్యునికైనా మహదానందం, అదృష్టం. అందుకే నేను తమరి వద్ద విద్యను నేర్చుకోవాలని వచ్చాను. ఆచార్య దేవా, ఏమంటది? తమరు విలువిద్యను కేవలం రాజులకు, రాజపుత్రులకు మాత్రమే నేర్పుదురా? అయ్యో, ఎంత దురదృష్టపడతాడని నేను. మీ వంటి గురుల వద్ద శిష్యధికం చేయలేకపోవడం నిజంగా ఎంతో దురదృష్టం. సెలవు గురుదేవా. ఇప్పుడు ఏమిటి చేయడం? ఆచార్య ద్రోణుల ప్రతిమను ఏర్పాటు గావించుకుని విలువిద్యను అభ్యసించడను గాక. ఆచార్యదేవా, ఇంతటి అదృష్టం! ఇన్ని రోజులకు మీ దర్శన భాగ్యం నాకు కలిగింది. సాక్షాత్తు మీరే ప్రతిమ రూపంలో నాకు విలువిద్యను నేర్పారు. ధన్యుడను గురుదేవా. నేను విలువిద్యలో ఎంతో ఉన్నతిని సాధించాను తమరి అనుగ్రహంతో. ఆచార్యదేవా, ఏమంటది? తమరు గురుదక్షిణ కోరుతున్నారా? అయినను ఈ పేదవాడు తమరికి ఏమివ్వగలరు? ఏమిటి? గురుదక్షిణగా నా కుడి చేతి బొటన వేలు ఇమ్మందురా? మహదానందపు గురువు గారు, ఇదిగోండి నా కుడి చేతి బొటన వేలు. పరిగ్రహించండి. గురుభ్యో నమః. గురుభ్యో నమః.